మన ఫేస్ మీద వచ్చే డిఫరెంట్ ఇష్యూస్ అన్నిటికీ అంటే పింపుల్స్ కానీ ఓపెన్ పోర్స్ కానీ డార్క్ స్పాట్స్ వీటన్నిటికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మనం మేకప్ వేసుకోవడానికి చూపించినంత ఇంట్రెస్ట్ ని దాన్ని రిమూవ్ చేయడానికి చూపించము. మామూలుగా మన స్కిన్ కి బోలెడు ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ అదే అయి ఉంటుంది. మనం మేకప్ వేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు ప్రతిరోజు ఫౌండేషన్ ఇవన్నీ కూడా ఈ మధ్య దాదాపుగా రెగ్యులర్ అయిపోయాయి. ఇంతకు ముందు ఓన్లీ కాస్త ఏదైనా షూట్స్ ఉన్న వాళ్ళు, సెలబ్రిటీస్ లేదంటే ఏదో ఒక ఫంక్షన్ టైంలో మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఇప్పటి జనరేషన్ లో దాదాపుగా ప్రతి ఒక్కరు అండ్ ప్రతిరోజు దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు మాక్సిమం. సో దాని వల్ల మన పోర్స్ ఇంకా క్లాగ్ అయిపోయి ఆ మేకప్ వేసుకుని బయట తిరగడం వల్ల ఆ పొల్యూటెంట్స్ అన్ని మన స్కిన్ లోపలికి ఎంట్రీ అయిపోయి అండ్ వాటిని క్లీన్ చేసుకోకపోవడం వల్ల అలాగే ఉండి డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్, చిన్న పింపుల్ దగ్గర నుంచి పెద్ద పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ స్కిన్ డిసీజెస్ దగ్గరికి కూడా అది దారితీస్తుంది. సో వీటన్నిటికీ మనం చేయగలిగే ఒక చిన్న రెమెడీ ఏంటంటే, మీరు రెగ్యులర్ గా మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మనం నైట్ పడుకునే ముందు మన స్కిన్ ని చాలా క్లీన్ గా చేసి పెట్టుకోవాలన్నమాట. నైట్ టైం మన స్కిన్ రిపేరింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. మన స్కిన్ అనే కాదు మొత్తం మన బాడీ కూడా ఒక రిపేరింగ్ ప్రాసెస్ లో టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడంలో ఉంటుంది. సో అలాంటి టైంలో మన ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేకుండా దాన్ని క్లీన్ గా ఉంచి మన స్కిన్ ని రిజ్యూనేట్ చేయడానికి మన స్కిన్ కి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ని అంటే మన అలోవెరా జెల్ కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఒక మాయిశ్చరైజర్స్ కానీ ఇలాంటివి ఏదైనా అప్లై చేసుకొని పడుకుంటూ ఉంటే మన స్కిన్ మార్నింగ్ కి చాలా ప్లంపీగా చాలా ఫ్రెష్ లుక్ తో ఉంటుంది. మన స్కిన్ ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా మనకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరు ఎలాంటి మేకప్ లేకపోయినా లేదా చాలా మినిమం మేకప్ తో అయినా సరే చాలా గ్లోయిగా ఉండొచ్చు. నైట్ టైం తీసుకునే స్కిన్ రొటీన్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ క్లెన్సింగ్. మీరు నెక్స్ట్ వాడే ఏ స్టెప్ మిస్ చేసినా అంటే క్రీమ్ అప్లై చేసుకోవడము లేదా నైట్ టైం వేరే సీరమ్స్ అవి అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా మనం చేయాల్సిన మ్యాండేటరీ స్టెప్ స్కిన్ ని క్లెన్స్ చేసుకోవడం. స్కిన్ క్లెన్స్ చేసుకోవడం అంటే జస్ట్ ఏదో పెట్టేసి జస్ట్ వెళ్ళి సబ్బు పెట్టేసి రుద్దేసుకోవడం కాదు. మనం వేసుకున్న మేకప్ ని అంటే ఫౌండేషన్ ని కానీ క్రీమ్ కానీ సన్ స్క్రీన్ కానీ పౌడర్ ని కానీ ఏదైనా సరే కంప్లీట్ గా పోయేంత వరకు దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ చేసే ఒక క్లెన్సింగ్ ఆయిల్ ని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. నేనైతే దాన్ని ఓన్లీ క్లెన్సింగ్ కే కాదు నైట్ టైం నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని నైట్ ఆయిల్ లాగా నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. నేను కంపల్సరీగా నైట్ టైం నా ఫేస్ మీద మాయిశ్చరైజర్ కాకుండా కంపల్సరీగా నేను ఆయిల్ పెట్టుకుంటూనే ఉంటాను. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడుతూ ఉంటాను. అంటే సమ్మర్ లో ఒక కాంబినేషన్, వింటర్ లో ఒక కాంబినేషన్ అండ్ అలా సీజన్ కి తగ్గట్టుగా వాటి కాంబినేషన్స్ ని అండ్ నా స్కిన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటూ ఉంటాను. చాలా లాంగ్ టైం ఉంటుంది మన ఫేస్ మీద నైట్ అప్లై చేసుకుంటే. సో ఆ నైట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా ఇంపార్టెంట్ నైట్ క్లెన్సింగ్. సో ఈ రోజు నేను మీకు చూపించేది నైట్ క్లెన్సింగ్ ఆయిల్. నేను ఇది చేసి 1.5 month అయిపోయినట్టుంది, దాదాపుగా అయిపోయింది అనమాట. సో ఇది రెగ్యులర్ గా నేను వాడుతూనే ఉంటాను ఇప్పటికి కూడా. ఇది నా ఫేస్ కి, నా నెక్ కి, నా లెగ్స్ కి, నా హ్యాండ్స్ కి డైలీ మసాజ్ చేసుకుంటాను. నాకు ఒక హ్యాబిట్ అనమాట. నేను రాత్రి పడుకునేటప్పుడు అరచేతులకి అండ్ అరికాళ్ళకి కంపల్సరీగా ఆయిల్ మసాజ్ చేసి పడుకుంటాను. అది ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సో కంపల్సరీగా నేను ఎక్కడున్నా, ఏ ట్రిప్ లో ఉన్నా, ఏ సీజన్ అయినా కంపల్సరీగా నా చేతులకి, కాళ్ళకి, నా ఫేస్ కి కంపల్సరీగా అప్లై చేసుకుంటూ ఉంటాను అనమాట ఆయిల్. సో ఇలా డిఫరెంట్ బ్లెండ్స్ అన్ని నేను తయారు చేసుకుంటూ ఉంటాను. ఈ బ్లెండింగ్ ఆయిల్ మనకు మన స్కిన్ ని చాలా డీప్ గా క్లెన్స్ చేసి మనం ఎంత మేకప్ వేసుకున్నా మొత్తం రిమూవ్ చేసి అండ్ అలాగే మన స్కిన్ కి కావాల్సిన నరిష్మెంట్ ని కూడా ఇస్తుంది. సో మీరు కూడా మీ స్కిన్ ఏ స్కిన్ వాళ్ళైనా సరే, మీకు పింపుల్స్ ఉన్నా సరే ఈ క్లెన్సింగ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో వేసే మస్టర్డ్ ఆయిల్ మన పింపుల్స్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపేయడంలో, మన ఓపెన్ పోర్స్ ని తగ్గించడంలో అండ్ అలాగే మనం మేకప్ ని రిమూవ్ చేయడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మనం మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీకు మస్టర్డ్ ఆయిల్ స్మెల్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మీకు స్కిన్ కి తగ్గట్టుగా ఆల్మండ్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకోవచ్చు. కానీ నా స్కిన్ కి మస్టర్డ్ ఆయిల్ చాలా బెస్ట్ గా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా ఆయుర్వేదంలో ఆవాల నూనె మన స్కిన్ టోన్ ని పెంచడంలో హెల్ప్ చేస్తుందని ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను 8th క్లాస్ నుంచి దీన్ని ట్రై చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి దాదాపుగా అంటే ఏ స్కిన్ ఇష్యూ ఉన్నా కానీ అండ్ మెయిన్ గా నేను పింపుల్స్ కి యూస్ చేసేదాన్ని అనమాట. అంటే 14 ఏజ్ లో నాకు పింపుల్ స్టార్ట్ అయితే వెంటనే నైట్ టైం ఇంత మస్టర్డ్ ఆయిల్ తీసుకొని కాటన్ పెట్టేసి పెట్టేదాన్ని. మార్నింగ్ కి అసలు ఏ పింపుల్ లేకుండా వెళ్ళిపోయేది. పెట్టినప్పుడు మాత్రం కాస్త చురుకు అనిపించేది, కానీ నైట్ అసలు పింపుల్ పాపప్ అవ్వకుండానే వాటిని క్లియర్ చేయడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ అందుకే నేను క్లెన్సింగ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను అండ్ ఇది నేను నైట్ టైం కూడా అప్లై చేసుకుంటాను. చాలా ఇయర్స్ నుండి అప్లై చేసుకుంటున్నాను. ఇది ఎలాంటి పోర్స్ ని క్లాగ్ చేయడం కానీ, పింపుల్స్ రావడం కానీ, పింపుల్స్ రావడం ఏంటి, పింపుల్స్ ఉన్న వాళ్ళకు పింపుల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ అలాగే పింపుల్ స్పాట్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం.
స్వాగతం. ఈ బ్యూటీ క్లెన్సింగ్ ఆయిల్ ని నేను తయారు చేయడానికి ఫస్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆవాల నూనె. మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ వెరైటీ ఉంటే కంపల్సరీ అదే తీసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇంకా నార్మల్ వెరైటీ అయినా ఓకే. మన స్కిన్ కి డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక ఆర్గానిక్ వెరైటీ కానీ లేదా కోల్డ్ ప్రెస్డ్ వెరైటీ కానీ తీసుకుంటే మనకు అది ఎక్స్ట్రా బెనిఫిట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ ని ఒక చిన్న కప్ తీసుకుంటున్నాను, అంటే దాదాపుగా ఒక 50 ml మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఆయిల్స్ మిక్స్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ ఆయిల్ క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి యూస్ చేస్తున్నారు ఈ ఆయిల్ ని అన్నప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్ క్వాంటిటీని తగ్గించి ఆలివ్ ఆయిల్ ని కానీ లేదా నెక్స్ట్ ఇంకొక ఆయిల్ ని కానీ ఈ 3 ఆయిల్స్ లో మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. మీకు కోకోనట్ ఆయిల్ తో ఏ ప్రాబ్లమ్ ఉండదు అనుకున్నప్పుడు మీరు ఈ మస్టర్డ్ ఆయిల్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, మస్టర్డ్ ఆయిల్ మన స్కిన్ కేర్ లో ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కాస్త ఘాటుగా ఉంటది, పెట్టుకున్నప్పుడు కళ్ళు కాస్త మండుతాయి అనమాట, చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి. బట్ ఇట్స్ ఓకే, కొంచెం సేపు మండుతుంది, ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కానీ మీరు నైట్ అంతా పెట్టుకున్నప్పుడు మాత్రం కళ్ళకి అప్లై చేసుకోవద్దండి. కొంతమందికి ఆ కళ్ళు మంటే అనమాట, అంటే చాలా ఎక్కువ పట్టి చేసుకుంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కాస్త కళ్ళు ఉబ్బినట్టుగా అవుతాయి. దాంతో ప్రాబ్లం ఏమీ అవ్వదు, కానీ కళ్ళు కాస్త ఉబ్బినట్టుగా అయ్యి మళ్ళీ ఒక 1-2 అవర్స్ కి నార్మలైజ్ అవుతాయి అనమాట. సో మీరు ఒకవేళ మీకు ఘాటు తట్టుకోలేకపోతే కంటికి అవాయిడ్ చేసేయండి. సెకండ్ ఇంగ్రీడియంట్ కోల్డ్ ప్రెస్డ్ సెసమీ ఆయిల్, అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె కూడా మనం సేమ్ ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ ఎంత తీసుకున్నానో ఒక 50 ml యాడ్ చేస్తున్నాను. సెసమీ ఆయిల్ మన స్కిన్ నరిష్మెంట్ ఇవ్వడంలో, మన బోన్స్ ని స్ట్రెంథెన్ చేయడంలో అండ్ మన స్కిన్ గ్లోని పెంచడంలో చాలా తరతరాలుగా మనం వాడుతూనే ఉన్నాము. దీని గురించి నేను పెద్ద ఎక్స్ప్లెనేటరీగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే వాడుకోగలిగే ఒక నో సైడ్ ఎఫెక్ట్స్ నాన్ కొమెడోజెనిక్ ఆయిల్ నువ్వుల నూనె. ఇక్కడ నువ్వుల నూనె ఒక 50 ml యాడ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్. ఇక్కడ ఆలివ్ ఆయిల్ ని నేను ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అండ్ మన స్కిన్ కి మన మేకప్ రిమూవ్ చేసుకున్నా కానీ ఒకవేళ కొంచెం హార్ష్ గా మీరు టిష్యూతో అది రబ్ చేసుకున్నా మన స్కిన్ కు ఉండే నేచురల్ మాయిశ్చర్ ని రిటైన్ చేయడంలో ఆలివ్ ఆయిల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఆలివ్ ఆయిల్ ని ఒక 50 ml యాడ్ చేస్తున్నాను, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ లో నేను యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో వాడే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ లో ఉండే వైటమిన్ ఈ మన స్కిన్ మీద ఉండే రింకిల్స్ ని తగ్గించడంలో, మన మేకప్ ని రిమూవ్ చేసి డీప్ క్లెన్సింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ ని 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపిన ఆయిల్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అండ్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేసే నెక్స్ట్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ యాంగ్ యాంగ్ ఎసెన్షియల్ ఆయిల్. ఈ యాంగ్ యాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ మన స్కిన్ మీద రింకిల్స్ తగ్గించడంలో అండ్ అలాగే ఫైన్ లైన్స్ తగ్గించడంలో, డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించి స్కిన్ ని రిజువినేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. మీ దగ్గర ఈ ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయినా లేకపోతే ఫ్రాంకిన్సెన్స్ ఎసెన్షియల్ అయినా సరే మన స్కిన్ కేర్ లో చాలా హెల్ప్ చేస్తుంది. వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం నైట్ టైం అప్లై చేసుకుంటాం కాబట్టి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనకు ఉండే స్ట్రెస్ ని తగ్గించి హ్యాపీగా మనం పడుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. సో ఒక 10 drops నేను ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మన బ్యూటీ క్లెన్సింగ్ ఆయిల్ ని. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ ని మనం డైలీ కన్వీనియంట్ గా వాడుకోవడానికి ఒక ఫ్లిప్ బాటిల్లో కానీ లేదా ఏదైనా పంప్ బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటది. ఎందుకంటే ఏదైనా సరే మనం ఏదైనా కొత్త హ్యాబిట్ ని కానీ కొత్తది ఏదైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే అది ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటాం అనమాట. అది మన హ్యూమన్ నేచర్. సో ఇక్కడ నేను ఇంకొక టిప్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ప్రతిరోజు మీరు ఆయిల్ ని క్లెన్స్ చేసుకోవడానికి మీరు సపరేట్ గా టిష్యూస్ పెట్టుకొని సపరేట్ గా ఆయిల్ ని పెట్టుకొని క్లీన్ చేసుకునే బదులు ఇలా ఇవి ఫేషియల్ టిష్యూస్ అన్నమాట. ఈ ఫేషియల్ టిష్యూస్ ని మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కానీ మన నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి కానీ చాలా వాటికి మనం మల్టీపర్పస్ గా వాడుతూ ఉంటాము. వీటిని నేను అమెజాన్ లో తెప్పించాను. నేను ఇక్కడ చూపించిన వేటి లింక్స్ అయినా సరే నాకు మంచి కంపెనీ అనిపించినవి నేను వాడేటివి కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఇట్లా మన దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఇలాంటి ఒక డబ్బాలో మనకు కావాల్సినంత ఇలా కాటన్ ప్యాడ్స్ ని పెట్టేసుకుని ఇందులో ఇలా మనం ఆయిల్ వేసి పెట్టుకుంటూ ఉంటే మనం వాడుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీ టు యూజ్ గా ఉంటుంది. అండ్ ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ మేకప్ రిమూవర్ ప్యాడ్స్ ని తీసుకెళ్ళచ్చు చాలా ఈజీగా. మనం బయట చాలా కాస్ట్లీగా కొని మేకప్ రిమూవర్స్ కి బదులు ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఆయిల్ బేస్డ్ కాటన్ ఫేస్ మేకప్ రిమూవర్స్ అన్నమాట. సో ఇది చాలా ఈజీగా వాడచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీరు ఈ ఆయిల్ ని 6 months వరకు రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఈ ఆయిల్ ని తయారు చేసుకుని దాదాపు 2 months అయిపోయింది. సో అయిపోవచ్చింది కూడా దాదాపుగా. చాలా చాలా బాగుంది అండ్ స్కిన్ అయితే చాలా గ్లోయిగా అవుతుంది. నేను నైట్ టైం మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఓన్లీ క్లెన్సింగ్ కే కాదు అండ్ క్లెన్సింగ్ తర్వాత మాయిశ్చరైజేషన్ కూడా ఇదే ఆయిల్ ని అప్లై చేసుకుంటున్నాను. అండ్ స్కిన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు, ఓన్లీ మీకోసం నేను రిమూవ్ చేయించడానికి లిప్స్టిక్ కొంచెం కాటుకు అది పెట్టుకొచ్చాను అనమాట. అంటే మీకు క్లీన్ చేస్తే కనిపించాలి కదా కనీసం అలా, అందుకని. కానీ ఫేస్ మీద మాత్రం ఎలాంటి మేకప్ లేదు, కానీ ముక్కు మీద చెంపల మీద ఒక రకమైన న్యాచురల్ షైన్ ఇస్తుంది చక్కగా. ఇది ఈ 2 months లో నాకు కనిపించిన చేంజ్ అది. అండ్ ఫేస్ కూడా చాలా గ్లోయిగా, లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా క్లీన్ లుక్, ఫేస్ మీద ఒక ఫ్రెష్ లుక్, అసలు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తూ ఉంటది. సో
ఇలాంటి న్యాచురల్ థింగ్స్ ని మనం చిన్న చిన్న డైలీ కేర్ లో మనం ఇలా అడాప్ట్ చేసుకుంటూ ఉంటే పెద్ద మేకప్ లేకుండానే, పెద్ద ఖర్చు లేకుండానే ఎప్పుడు గ్లోయిగా కనిపించవచ్చు మన స్కిన్. సో ఇప్పుడు వీటిని తీసుకొని మీరు లిప్స్టిక్ మీద కానీ మేకప్ కానీ పెట్టుకుంటే ఈజీగా పోతుంది. ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఇది ఆయిల్ కాబట్టి మేకప్ ఏదైనా సరే ఆయిల్లో ఈజీగా కరిగిపోతుంది. మీరు అప్లై చేసుకుని ఒక 10 to 15 seconds ఇలా రబ్ చేసుకునేసరికి అది ఎంత ఆయిల్ బేస్డ్ మేకప్ అయినా, వాటర్ బేస్డ్ మేకప్ అయినా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. మనం దీంతో రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మీరు ఫేస్ వాష్ కానీ లేదంటే మీ DIY ఫేస్ వాష్ ముందు నేను చెప్పిన ఫేస్ వాష్లో ఏదైనా తయారు చేసుకుంటే మీరు అవి కూడా వాడుకోవచ్చు. ఐ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మీరు వాడేలాగైతే మస్టర్డ్ ఆయిల్ ని స్కిప్ చేసి మీరు క్యాస్టర్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అదర్వైజ్ కోకోనట్ ఆయిల్ తో మీరు కంఫర్టబుల్ అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు మస్టర్డ్ ఆయిల్ కళ్ళకి పెట్టినా కానీ ఏం అవ్వదని తెలుసు కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది. కాటుక కూడా చక్కగా వస్తుంది. అది ఆయిల్ కున్న గుణమే కరిగించడం. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం లేదు. కంట్లో కాస్త వాటర్ వస్తాయి కానీ ఈ మస్టర్డ్ ఆయిల్ స్కిన్కి చాలా చాలా మంచిది. కాస్త మీరు కంటి మీద రబ్ చేసుకోకుండా ఉంటే ఆ వాటర్ ఏమి రాదు. మీరు కంటికి అవాయిడ్ చేసేయచ్చు కంప్లీట్గా కావాలనుకుంటే. కానీ ఫేస్కి ఇది ఇచ్చే గ్లోన్ చూస్తే మీరు తప్పకుండా ఈ 2 minutes కాస్త కంట్లో నీళ్ళు కార్చొచ్చు. సో కంప్లీట్గా మీరు ఏం మేకప్ పెట్టుకున్నా కానీ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత ఐస్కి పెట్టుకున్నప్పుడు మాత్రం దీన్ని స్కిప్ చేసుకోండి, ఎందుకంటే కాస్త ఘాటుగా ఉంటుంది. అలవాటు లేకపోతే మాత్రం కళ్ళు మండినట్టు అవుతాయి బాగా. అండ్ చిన్నపిల్లలకి వాడుతూ ఉంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేసేయండి. సో ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం ఫేస్ వాష్ చేసుకోవడమే.